జేసీ రావు అంకుల్ గారి పేరు మొట్టమొదటిసారి 1996వ సంవత్సరము కావలి కాన్వకేషన్లో మొదటిసారి విన్నా. 1996వ సంవత్సరం మే 30 హెబ్రోను ఆల్ ఇండియా యూత్ క్యాంప్లో నేను ఇక్కడే తిరిగి జన్మించాను. తర్వాత దీనికి కొన్ని మాసాల తర్వాతనే కావలి కాన్వకేషన్ జరిగింది. అక్కడ కూడా వెళ్ళవలసి ఉండే, అయితే నాతో పాటు ఉన్న మా బ్రదర్ ఇన్ల వాళ్ళు మాత్రం వెళ్ళారు. అప్పుడు చెప్పారు, జేసీ రావు అనే ఒక తెలుగు దేవుని సేవకుడు అద్భుతంగా వాక్యం చెప్పాడు, తర్వాత పాటలు కూడా పాడారని చెబితే, పాటలు ఏంటివి అని అడిగినప్పుడు చెప్పారు. తర్వాత అదే పాటలు ఏల్బేతేలు విల్లివాక్కం వారు, మీకు తెలుసు, పరమానంద కుమార్ బ్రదర్ ప్రకాష్ వారి అన్నగారు తెలుగులో అద్భుతంగా ఆ పాటలను తెలుగు ప్రజలకి చేరువ చేసినటువంటి పాటలవి. అప్పటికీ రచయిత తెలియదు, అంటే ఆ పాటలు ఆయనే రాశారన్నది. తర్వాత 1996 తర్వాత వ్యక్తిగతంగా అంకుల్ గారిని కలుసుకునే అవకాశము నాకు 10 సంవత్సరాలు పట్టింది. 2006లో జోసెఫ్ కుర్విన్ అంకుల్ గారిని, అదేవిధంగా జేసీరావు అంకుల్ గారిని ఇద్దరిని హెబ్రోను దైవ సేవకులుగా నియమించారు. కనుక నియమించిన సంవత్సరము, మరి ఆయన దాదాపుగా 1 సంవత్సరం తర్వాత మా మ్యారేజ్ 2007వ సంవత్సరం అయింది. 2007వ సంవత్సరంలో మ్యారేజ్ అయితే కడపలో కొరియన్ గారు, కేఎం శాంసన్ గారు చేశారు. మ్యారేజ్ రిసెప్షను జేసీరావు అంకులే వాక్యం చెప్పాలి. అయితే తనకున్న డేట్స్ అందుబాటులో లేని కారణాన చాలా చింతించాడు. అయ్యో, నేను మీ మ్యారేజ్ రిసెప్షన్లో వాక్యం ఇవ్వాల్సి ఉండే, ఈ స్కెడ్యూల్ని బట్టి చెప్పలేకపోతున్నానని చెప్పాడు. తర్వాత 2007వ సంవత్సరం ఆ విధంగా మిస్ అయింది. 2009లో మళ్ళీ ఇంటరాక్షన్, అంటే పర్సనల్గా, ఎందుకంటే ఇక్కడే స్థానిక సంఘ దేవుని సేవకుడు కనుక చాలా వరకు మరి కలవడము, మాట్లాడడం అంతవరకే పరిచయం ఉండే. తర్వాత 2009వ సంవత్సరంలో మొదటిసారి పరిచర్యకి, అంటే 2007 సంవత్సరంతో పరిచర్య పంపించారు. 2009వ సంవత్సరము మరి జాన్ విక్టర్న ఫోన్ చేశారు, గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భం అది, నీకు గుంటూరు సియోను ప్రార్థన మందిరము 3 రోజులు మీరు పరిచయం రాశారు, మీరు వెళ్ళి చేసుకురావాలన్నాడు. జేసీరావు అంకులు పిలిపించాడు హెబ్రోన్ ఆఫీస్కి. తెలుగు వాళ్ళ మధ్య ఎంతకాలం అయ్యా తెలుగు స్పీకర్స్ బోధ చేసేది, నువ్వు పూణేకెళ్ళు, గుంటూరు సియోను క్యాన్సిల్ చేసామన్నాడు. అక్కడేమో తెలుగు నుంచి హిందీ, తెలుగు నుంచి మరాఠీలో తర్జుమా. తెలుగు వాక్యం చెప్పడమే అరగంటకే సరిపోదు, తెలుగు నుంచి మరాఠీ, తెలుగు నుంచి హిందీ అంటే ఇంకెంత సమయం పడుతుందని మొట్టమొదటిసారి 2009లో ఆయన వ్యక్తిగతంగా పిలిచి ఈ మినిస్ట్రీ గుంటూరుని క్యాన్సిల్ చేసి మొదటిసారి అక్కడికి పంపించాడు. తర్వాత 2022వ సంవత్సరం, అంటే గ్యాప్ వచ్చింది చాలా వరకు, 2022వ సంవత్సరము హెబ్రోన్ ఆఫీస్ నుంచి ఫోన్ చేయించి నన్ను పిలిపించారు. ఇప్పుడున్న ఆఫీస్కి ఆపోజిట్లో అంకుల్కు బస్సు ఏర్పాటు చేశారు. పిలిపించిన తర్వాత అంకుల్ నన్ను పిలవడం ఏముంది అని నేను ఒక విధంగా భయంగా వెళ్ళాను. లోపలికి ఆహ్వానించిన తర్వాత తలుపులు ఏమని చెప్పి సేవకులందరినీ పంపించేశాడు. ట్రైనింగ్ ఆప్షన్స్ ఎవరు లేరు. 45 నిమిషాలు కూర్చోబెట్టాడు, చాలా విషయాలు చెప్పాడు. మొదటి ప్రశ్న, నీవు హెబ్రోన్తో కలిసి ఎందుకు పరిచర్య చేయడం లేదు, గల కారణాలు తెలుసుకోవచ్చా అన్నాడు ఆయన. చాలా విషయాలు అయిపోయిన తర్వాత ఆయనలో భక్సింగ్ గారి మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆయన నరనరాన జీర్ణించుకున్న దేవుని సేవకుడని చెప్పకనే చెప్పవచ్చు. ఎంత నీవు వాక్యోపదేశకుడువైనా సంఘము ద్వారానే నీవు పరిచర్యకి వెళ్ళాలన్నది ఆయన వర్షన్. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత మల్టీ టాలెంట్ ఉన్నా, ఇది నువ్వు అనుసరించవలసిన విధానం అని చెప్పాడు. తర్వాత లాస్ట్లో ప్రార్థన చేసి, నువ్వు ఢిల్లీ కాన్వకేషన్కి రెడీగా ఉండు, నేను ఇన్వైట్ చేస్తానని చెప్పి తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత ఫోన్లో కాన్వర్జేషను, తర్వాత కొంతకాలము గ్యాప్ రావడం, ఇదంతా జరిగింది. కనుక ఇవి పర్సనల్గా అంకులతో, తర్వాత మెడికల్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా మాట్లాడడము, ఇవి జరుగుతూ వచ్చాయి. కనుక జేసీరావు అంకుల్ యొక్క జీవితం అంతటిని మనం చూస్తే, ఆయన జీవితంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపం చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి తలంపు, నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వారిలో 72 సంవత్సరాల విశ్వాసం ఎవరైనా ఉన్నారు అంటే
అది కేవలం జేసీరావు గారే ఉంటారు. 72 సంవత్సరాల వయసున్న వృద్ధులు ఉన్నారు, కానీ 72 సంవత్సరాల విశ్వాస జీవితం ఉన్న విశ్వాసి ఆయన మనకు కనిపిస్తారు. 13వ ఏట మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించాడు. నిజంగా వాక్యం కొరకైన తృష్ణ, దప్పిక, ఆకలి ఆయనలోకి మనకు కనిపిస్తుంది. మీరు జయచంద్ర బ్రదర్ డిఎంఆర్ ల్యాబ్స్ బ్యూలా మోజెస్ అన్న దేవుని సేవకుడు ఉన్నప్పుడు స్పెషల్ మీటింగ్స్లో 2 సెషన్స్ ఎక్స్క్లూసివ్గా ఆయన తన వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకున్నాడు. కనుక మీరు చూడండి, 2023 నుంచి చనిపోయేంత వరకు చాలా తరచుగా వెళ్ళే ప్రతి ప్రదేశంలో కూడా తన వ్యక్తిగత సాక్ష్యాన్ని షేర్ చేసుకున్నాడు. ఏ ప్రాంతమైనా మీరు చూడండి, అది బేతెల నంద్యాల కావచ్చు, విజయవాడ బేతెలు కావచ్చు, డిఎంఆర్ ల్యాబ్స్ కావచ్చు, ఏ ప్రాంతంలోనైనా తను చెప్పకుండా వ్యక్తిగతంగా ముగించినట్టుగా మనకు కనిపించదు. నిజంగా ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. జేసీరావు సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్న దగ్గర సర్వెంట్ ఆఫ్ ద వర్డ్, వాక్య సేవకుడు. లూకా 1:1 మనకు చూస్తాం. ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన. సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సర్వెంట్ ఆఫ్ ద వర్డ్. వాక్య సేవకునికి దైవ సేవకునికి చాలా వ్యత్యాసం ఉంది. కనుక నొక్కి చెప్పడం ఏంటంటే, వాక్యమును మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవాలి. అదే అనుభవంలో నుంచి దీని యొక్క వాక్యాన్ని బోధించాలన్నది చాలా ఘంటాపథంగా చెప్పే దేవుని యొక్క సేవకుడు. అందుకే 13 ఏట రక్షించబడినప్పుడు తను స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు గమనించలేదా, చెప్పిన సాక్ష్యంలో ఆయన పెద్దచ్చు బైబిల్ను తను ఉంచుకున్న బుక్స్తో పాటు తీసుకుని వెళ్ళేవాడు. హెడ్ మాస్టర్ అన్నాడు కదా, పిలిచి నీకేం పిచ్చి పట్టిందని అన్నారు కదరా, నీకేం పిచ్చి పట్టిందంటే బైబిల్ తీసి చూపించు. ఓహో, ఈ పిచ్చి పట్టిందా అన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యము చేత ఆయన పెంపార చేయబడ్డాడు. అందుకే మీరు 1 తిమోతి 4:6 ప్రకారము విశ్వాస సంబంధమైన వాక్యముల చేత, సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారితే దేవునికి లేదా క్రీస్తునకు మంచి పరిచారకుడవై ఉందువు. కనుక దినాన 86 సంవత్సరాల వయసులో 72 సంవత్సరాల విశ్వాసిగా పలు చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన మంచి పరిచారకునిగా సాక్ష్యాన్ని పొందాడు. తన యాత్రను ముగించి వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో కూర్చున్న ప్రతి యవనస్తునికి, ముఖ్యంగా హెబ్రోను సమాజంలో పరిచర్య చేసే ప్రతి పరిచారకునికి, ప్రసంగికునికి, దేవుని సేవకునికి ఆయన ఒక చక్కటి మాదిరి. పాయింట్ నెంబర్ 2, 2వ తలంపు. నాకు తెలిసినంత వరకు భక్సింగ్ గారి గురించి చాలా తరచుగా కోట్ చేసే సేవకులు చాలామంది ఉన్నారు. చాలా తరచుగా కోట్ చేసే సేవకులు 2 ఉన్నారు. 2 మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. 1 తిమోతి గారు, 2 జేసీరావు గారు. మీరు చూడండి, మిగతా సేవకులు చేయరా అంటే మళ్ళీ నేను వాళ్ళని తక్కువ చేయడం లేదు. చాలా తరచుగా కోట్ చేస్తాడు. ఆయనకున్న అది భక్తిభావము దేవుని ఎడల కనపరిచినట్లుగా కృతజ్ఞతా భావాన్ని భక్సింగ్ గారి యొక్క కుటుంబానికి ఆయన కనపరిచాడు. మీరు చూడండి, భక్సింగ్ గారి యొక్క కొడుకుని వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళలో జీపీ రావు గారు, జేసీరావు గారే మనకు కనిపిస్తారు. మనకు 2000 సంవత్సరం వరకు మాత్రమే టీఈ కోషిగా రాసిన పుస్తకంలో ఇవి మనకు కనిపించవు, పేర్లు మాత్రమే కనిపిస్తాయి. ఓంకార్ చాబ్రాని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టు ద కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఇంటికి వెళ్ళి పరామర్శించి, మీ నాన్నగారి కోవర్కర్స్ బాబు మేమని చెబితే పరామర్శించి, తర్వాత ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత వారి ఇంటికి స్వీకరించి ఆహ్వానించి ఆతిథ్యం చేసిన కుటుంబం ఇది. కనుక భక్సింగ్ గారి యొక్క కుటుంబం మీద ఎందుకు అంకులు మీరు ఇంత వైరాగ్యం అని అడిగితే అంటాడు, ఏ వ్యక్తిని బట్టి ఈ సమాజాల్లో విశ్వాసులుగా, దేవుని సేవకులుగా మనం ఈ దినాన వర్ధిల్లామో ఆ వ్యక్తి కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నాడు ఆయన. ఒక చిన్న మేలు మనం పొందినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. ఇలాంటి గొప్ప సమాజము, గొప్ప వెలుగు, గొప్ప దర్శనము, ప్రత్యక్షత కలిగిన ఈ సమాజాన్ని, ఈ సహవాసాన్ని నీకు నాకు పరిచయం చేసి ఇందులోనికి నిన్ను నన్ను తీసుకుని వచ్చి క్రీస్తు శిరసత్వం కింద నిన్ను నన్ను పెంపారునట్లుగా చేసిన ఆ దైవజనుని కుటుంబానికి, ఆయనకు మనము సర్వదా కృతజ్ఞులమై ఉండాలని చెప్పడము. ప్రతి సంవత్సరము వారి కుటుంబ సభ్యులతో ఇంటరాక్షన్ కలిగి ఉంటారు. ఒకసారి చెప్పాడు సాక్ష్యంలో వ్యక్తిగతంగా, భక్సింగ్ గారి గ్రేట్ గ్రాండ్ డాటర్ అనుకుంటాను, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి మరి అమ్మాయిని వారి కుటుంబంలో ఒక వ్యక్తికి వివాహం చేసుకున్నారు. కనుక ఒక రకంగా భక్సింగ్ గారి బంధువులు వీళ్ళు. కనుక ఇలాంటి ఘనత బహుశా భక్సింగ్ గారి యొక్క కుటుంబ సభ్యులన్నా వారి కొరకు ప్రార్థించి వ్యక్తులు ఎక్కడున్నా సరే అన్నాడు. ఒకసారి ప్రతి సంవత్సరం యూకేకి వెళితే ఈ డిడి కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఈ ఓంకార చాబ్రా గారి కుమారుడు కానీ కుమార్తె కానీ కెనడా కానీ తర్వాత యూకేలో కానీ తప్పనిసరిగా సంవత్సరంలో ఒకసారి మేము కలుసుకుంటామని
ఆయన సాక్ష్యం చెప్పాడు. నిజంగా భక్సింగ్ గారి ఏదైతే తను విన్నాడో తన జీవితంలో, ఎందుకంటే 13వ ఏట రక్షించబడిన తర్వాత దాదాపుగా ఒక 10 సంవత్సరాలను బ్యాక్ స్లైడ్ అయ్యాడు. అది కూడా ఇది డిఎంఆర్ ల్యాబ్స్లో మీరు వింటారు. నాటకాలంటే ఆయనకు పిచ్చి చెప్పాడు అందులో. కనుక అటువైపుగా తప్పుదారి పోయినప్పుడు కర్నూల్లో కడప అబ్రహాం జోసెఫ్ గారు తెలుసు మీకు. ఆయన ఇది 1961వ సంవత్సరంలో జరిగిన సందర్భం ఇది. కనుక దేవుని యొక్క సేవకుడు భక్సింగ్ గారు స్పెషల్ మీటింగ్ వస్తున్నాడంటే వారి బంధువు కర్నూలు ఉన్నప్పుడు అరవిందం గారు వెళ్ళారు, జేసీరావు అంకుల్ గారు వెళ్ళారు. తర్వాత భక్సింగ్ గారు వచ్చినప్పుడు దీని యొక్క వాక్యం ద్వారా తను నూతనంగా దర్శించబడ్డాడు. ఒక క్రొత్తగా ప్రభుకు పునఃప్రతిష్ఠించుకున్నాడు. తెలుగు బైబిల్ని మరి అబ్రహాం జోసెఫ్ గారు బుక్ రూమ్లో ఉంటే తెల్లటి బైబిల్ని తీసుకుని వెళ్ళి భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. మొట్టమొదటి అంటే 10 years గ్యాప్ ఏదైతే ఉందో తన జీవితంలో ఇప్పుడు ఇచ్చే ఒక కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఇంపాసిబుల్. నిలకడతో కూడిన క్రైస్తవ జీవితం అన్నది చాలా అసాధ్యం. అది దేవుని యొక్క మహాకృప ఉంటేనే సాధ్యం. కనుక దేవుని దాసు నిజాయితీగా ఒప్పుకున్నాడు. నేను పడిపోయాను, నాటకాల రంగంలో కొట్టుకుపోయాను, అయితే దేవుని మహాకృపను బట్టి తిరిగి సమకూర్చబడ్డానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. ఆ దినము అబ్రహాం జోసెఫ్ గారి చేతిలో నుంచి బైబిల్ తీసుకున్నాను, భక్సింగ్ గారి దగ్గర తీసుకెళ్ళాను. భక్సింగ్ గారు ప్రవచనాత్మకంగా నా జీవితానికి సరిపడినంత, నా పరిచయకు సరిపడినంత 4 వచనాలు నా బైబిల్లో రాశాడని చెప్పాడు. ఇవన్నీ మీకు ఆయన చెప్పిన సాక్ష్యంలో కనిపిస్తాయి. అది మత్తయి సువార్త 10 కావచ్చు, యెహోషువ గ్రంథం 1:8 కావచ్చు, 119 కీర్తన 99 వచనం, 100 వచనాలు ఇవి కావచ్చు. ఈ ప్రశస్తమైన అమూల్యమైన వాగ్దానాలు తన జీవితంలో వెనుతిరగక అది వరకు ఎన్నడూ క్రీస్తు కొరకు ముందుకే కొనసాగడానికి నా జీవితంలో ఈ 4 వాగ్దానాలు లంగర్లాగా పనిచేశాయి అన్నాడు. వాస్తవానికి తర్వాత ఎక్కడ కూడా ఆయన వెనుతిరిగినట్లుగా మనకు కనిపించదు. 1989 గ్రేట్ బ్లో వారి కుటుంబంలో ఆంటీ గారు మహిమలోని కొనుక్కోబడ్డారు. ఎందుకంటే వారి కుమారుడు యొక్క బర్త్డే రోజే ఆ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత ఈ కష్టాలు, శ్రమలు, బాధలు, తర్వాత కుమారుని యొక్క అనారోగ్యం, రాజమండ్రి, వీటన్నిటి అనుభవాలు గుండా వెళ్ళాడు. ఆయన అన్నాడు, నేను ఈ కష్టాలను కానీ శ్రమలను నేను ఇన్వైట్ చేశాను అన్నాడు ఆయన. అందుకే కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతుననే ఆ పదాలు అనుభవపూర్వకంగా రాసినట్లుగా చూస్తాం. ఆయన ఈ పదాలు రాసినప్పుడు మార్టిన్ లూథర్ గారు రాసిన ఒక మాట నాకు గుర్తొచ్చింది. ప్రేయర్, స్టడీ అండ్ సఫరింగ్ మేక్ ఎ పాస్టర్ అనే మాట ఉంటుంది. ప్రార్థనా జీవితము, దీని యొక్క వాక్యాన్ని చదవడము, శ్రమలు కలిగిన ఒక విశ్వాసి ఒక కాపరిగా తీర్చిదిద్దబడతాడని చెప్పాడు. వాస్తవానికి ఆయన కాపరిగా తీర్చిదిద్దబడ్డాడు. అందుకే అనేక మందిని తాకగలిగాడు. ఒక వ్యక్తి తన అనుభవంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఏ పరిమాణంలో తను అనుభవించి రుచించగలడో అదే పరిమాణంలో కూర్చున్న విశ్వాసం తాకగాడు. అంతకు మించి తాకలేడు. అది ఈ మెదల్లో నుంచి చెవిలోనికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హృదయ అంతరంగాల్లో ఏదైతే అనుభవిస్తారో అదే హృదయ అంతరంగానికి తాకేదిగా ఉంటుంది. అందుకే నా పాటలు చూడండి ఎంతో అనుభవపూర్వకంగా ఉంటాయి, ప్రసంగాలు చూడండి ఎంతో అనుభవపూర్వకంగా ఉంటాయి. ఆల్ టైమ్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆల్ టైమ్ ఫేవరెట్. 20 సంవత్సరాల క్రితము హెబ్రోన్లో లాస్ట్ మెసేజ్ ఆయన ఎంచుకున్న శీర్షిక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మీకు చూసే 20 ఏళ్ళ క్రితం ఇక్కడ కూర్చున్న విశ్వాసులు హెబ్రోన్ వాళ్ళకి ఇది పరిచయం. ఆల్ టైమ్ ఫేవరెట్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆల్ టైమ్ ఫేవరెట్ సబ్జెక్ట్ అయినది. వాక్ వర్ది ఆఫ్ గాడ్, దేవునికి తగినట్టుగా నడుచుకునండి. ఆల్ టైమ్ ఫేవరెట్ సబ్జెక్ట్ అవన్నీ. ద వర్క్ ఈజ్ గ్రేట్, పని మిక్కిలి గొప్పది. ఇవన్నీ ఆల్ టైమ్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ అయినవి. ఇందులో దేవుని సంఘము, దానికి సంబంధించిన క్రమాన్ని నొక్కి చెప్పినట్లుగా చూస్తాం. ఒక సందర్భం జ్ఞాపం చేస్తాను, ఎందుకంటే నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పే దేవుని సేవకులు ఏదైతే చెప్తారో, బాధ్యులైన వారు కావచ్చు, ఇంప్లిసిట్ ఒబీడియన్స్ చూపించాలని చెప్పాడు. 13వ ఏట రక్షించబడ్డాడు. ఆయనకి ఫుట్బాల్ అంటే పిచ్చి. ఎందుకంటే ప్రీతి అనే మాటకి జయచంద్ర గారే తర్జుమా చేశాడు, పిచ్చి అని చెప్పయ్యా అన్నాడు. అందుకే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా బేర్ ఫుట్తో రాళ్ళను కొట్టేవాడంత, అంటే అంతగా కాళ్ళు కూడా గాయపరచబడ్డాయి. కనుక ఈ బాలు ఈ మందిరానికి జేసుదాస్ గారు, గూడూరు దేవదాస్ ఆల్ టైమ్ ఇక్కడ మనం హెబ్రోన్ పులిపీటి మీద కనీసం 3 సేవకుల గురించి ఎప్పుడు వింటూనే ఉంటాం. 1 అరవిందం గారు, 2 జేసుదాస్ గూడూరు, తర్వాత జాన్ లాజరస్ వాళ్ళ తల్లి గారిని, అరవిందన్ గారిని, యేసుదాస్ గారిని రక్షణలోనికి నడిపించినటువంటి దేవుని సేవకుడు ఎవాంజలిస్ట్.
తమిళనాడు బేస్, కానీ తెలుగు తమిళ అద్భుతంగా మాట్లాడే సేవకుడు ఆయన. కనుక ఫుట్బాల్ ఆడి దేవుని యొక్క మందిరానికి పరిగెత్తుకుంటూ వెళితే వెంటనే దేశదాస్ అంకుల్ అన్నాడు, నువ్వు తిరిగి జన్మించావు. తిరిగి జన్మించిన ఈ వయసులో నువ్వు ఎదగడం అన్నది చాలా ప్రాముఖ్యము. ఈ ఆటను మానేసి వాక్యం దగ్గర సమయాన్ని గడుపు. ఆయన చెప్పాడు ఈ మాట, ఇంప్లిసిట్ ఒబీడియన్స్. అది మొదలుకొని నా జీవితంలో ఫుట్బాల్ నేను ఆడలేదన్నాడు ఆయన. భక్సింగ్ గారికి చాలా ఇష్టమైనది ఇంప్లిసిట్ ఒబీడియన్స్. ఆ భక్తుల జీవితాల్లో విన్నది అనుసరించింది మనకు బోధించారు. కనుక దేవుని సేవకులు బాధ్యులైన వారు సంఘాలు చెబితే వినండి, అది గొప్ప ఆశీర్వాదాన్ని మీకు తీసుకుని వస్తుందని చెప్పాడు. కనుక ఇలాంటి దేవుని సేవకులు మన మధ్య నుంచి వెళ్ళిపోవడము బహుశా కుటుంబానికి కాదు, సార్వత్రిక సంఘానికి తీరంలో. ఇది దేవుడు ఏ నాయకుని ద్వారా దేవుడు పూడ్చలేడు. ఎందుకంటే నాయకులు వస్తారు, పరిచర్య చేస్తారు, వెళ్ళిపోతారు. అయితే సేవకులను దేవుడు సమాధి చేస్తాడు, దేవుని యొక్క పరిచర్యను కొనసాగించేవాడిగా ఉంటాడు. అందుకే భక్సింగ్ గారు చనిపోయిన తర్వాత ఒక స్లోగన్ బయలుదేరింది, వీఆర్ నాట్ లీడర్ సెంటర్డ్ బిలీవర్స్ బట్ లార్డ్స్. నాయకుడిని కేంద్రంగా కలిగి ఉండే పరిచర్య కాదు ఇది, ఒక ప్రభువుని కేంద్రంగా కలిగి ఉండే పరిచర్య. హెబ్రోన్ సమాజాల గురించి చాలామంది అన్నారు, భక్సింగ్ గారు పోయిన తర్వాత ఈ సమాజాలు కుప్పకూలిపోతాయని. ఇప్పుడు 26 ఏళ్ళు ఏకబిగన నడుస్తూనే ఉన్నాయి. 2000 సంవత్సరానికి 10,000 స్థానిక సంఘాలు ఉంటే 2026 స్టాటిస్టిక్స్ మీరు చూస్తే మోర్ దాన్ 35,000 లోకల్ అసెంబ్లీస్ అండర్ హెబ్రోన్ అంబ్రెల్లా. హెబ్రోన్ అనే ఈ గొడుగు కింద 35,000 పైచులకు స్థానిక సంఘాలు ఉండడం విశేషం. కారణం ఏంటంటే నాయకున్నే కేంద్రంగా కలిగి ఉండే పరిచర్య కాదు ఇది, దేవునినే కేంద్రంగా, ప్రభువునే కేంద్రంగా కలిగి ఉన్న పరిచర్య. అందుకే నిరాటంకంగా కొనసాగించబడుతూనే ఉంది. ఒక డీకన్ చెప్పాడు ఈ మాట నాతో, బి శామ్యుల్ గారు ఏమన్నాడో తెలుసా అండి? మీరు ఇది నా హెబ్రోన్లో జరుగుతున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మీరు మాట్లాడుతున్నారు, హెబ్రోనులో ఉన్న మట్టి, కాళ్ళ కంటే మట్టి, ద డస్ట్ ఇన్సైడ్ హెబ్రోన్ ఈజ్ గోల్డ్ అవుట్ సైడ్ అన్నాడు ఆయన. హెబ్రోన్లో మన కాళ్ళ కంటుకునే మట్టి బయటి ప్రపంచంలో అది బంగారు అన్నాడు ఆయన. ఇది వాస్తవం. భక్సింగ్ గారి యొక్క లైఫ్ అండ్ లెగసీని కంటిన్యూ చేసిన దేవుని సేవకులలో బహుశా ఈ ఏజ్ గ్రూపులో బహుశా ఈయన చివరివాడని నేను నమ్ముతూ ఉన్నా. బహుశా నెక్స్ట్ జనరేషన్లో కొరియన్ ఎవరు వస్తారు, తర్వాత నెక్స్ట్ వేరే జనరేషన్ ఉంది, నేను పేర్లు చెప్పనక్కర్లా. కనుక ఇలాంటి దేవుని యొక్క దాసులు ఏదైతే అనుభవించారో, జీవించారో, బోధించారో మనకి, వారు విడిచిపెట్టిన అడుగు జాడలను అనుసరించి మనం కూడా ముందుకు సాగటానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నూతనంగా ప్రతిష్ఠించుకోవాలి. ఆయన చెప్పే ప్రతి మాట నాకు ఇప్పటికీ ఉంది, నీకు ఎంత ప్రత్యేకమైన కృపావరము తలాంతు ఉన్న సంఘము యొక్క కేంద్రంలోనే పని కలిగి ఉండే. ఎంతోమంది దేవుని సేవకులు చెప్పేదే ఇది, కానీ నేర్చుకున్నదే అది అవలంబించాడు. అంతిమ శ్వాస వరకు అదే చేసి ముగించాడు. నిజంగా ఈ దాని ఏమంటే ఇసుక తోట అంకుల్ ఈ మాసం వెళ్ళాడు, గత మాసం జాన్ విక్టర్ని వెళ్ళాడు, నేను జనవరి మాసం వెళ్ళాను. కనుక అనుకున్నాను నిజంగా దేవుని యొక్క దాసులు అనేక స్థలాలు, అమెరికా టు అమలాపురం, నిజంగా 20వ తేదీ అమలాపురంలో ఉండాలి. ఆయన వెళ్ళిన స్థలాలు, ఆయన వయస్సు, చేసే పరిచర్య ఏమి సంబంధం ఉండదు. ఏదైనా ఒకరోజు వెళ్ళి రాత్రి ప్రయాణం చేసి ఉదయం పరిచర్య చేసి మళ్ళీ ఒకవేళ మనం ప్రయాణం చేసి ఇంటికి వస్తే మధ్యాహ్నం వరకు పడుకొని నిద్రపోతారు ఈ జనరేషన్. ఒక దేవుని సేవకుడు తర్ఫీదు చేయబడకపోతే మీరు బాగా గుర్తుపెట్టుకోనండి, అలాంటి పరిచర్య సేవ ఈ దినాలు ఏ యవనస్తుడు చేయలేడు. నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇది, నేను ఎరుగుదును. 30 ఏళ్ళకి ఇది చాలా కఠినమైన పరిచర్య. ఇది దేవుడు చిన్నప్పటి నుంచే 13వ ఏట సిద్ధపరిచారండి ఇతన్ని, దేవుని యొక్క దాసుని. 72 ఏళ్ళు ఏకబిగిన ప్రకటించాడు. 86 ఏళ్ళు ఆయన తన తుది శ్వాస వరకు చేసి ఇదే ప్రభు సేవలో ముగించాడు. నీతిమంతుని కలిగే మరణం కావాలని కోరుకునే వారి కోకొల్లలు చాలా అరుదుగా కొంతమందికి వస్తుంది. కనుక బెడ్డిని కాకుండానే తిమోతి గారు వెళ్ళిపోయారు, బెడ్డిని కాకుండానే గత సంవత్సరము థ్యూడా రెజినాల్ గారు వెళ్ళిపోయారు, బెడ్డిని కాకుండానే జేసురావు గారు మన మధ్య నుంచి అంకుల్ గారు వెళ్ళిపోయారు. కనుక దేవుని యొక్క దాసులకి నిజంగా ఒక మంచి మరణాన్ని చేయడు. వారు చేసిన సేవ వారి పూర్తి చేశారు, వెళ్ళిపోయారు. వారి క్రియలు, వారి ఫలం ఇంకా నిలిచి ఉంది. దాన్ని ఆస్వాదిస్తూ వారి అడుగుజాలను అనుసరించడానికి విశేషంగా మనము నూతనంగా ప్రతిష్ఠించుకునే ఒక మంచి సందర్భం. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించునుగాక.